Before we enter into worship, let us look at a few portions from the Word of God. మనము ప్రభువుని ఆరాధించుకుంటూ దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. Turn with me to Isaiah chapter 43. నాతో కలిసి దయచేసి చూడండి యెషయా 43వ అధ్యాయం. Isaiah chapter 43. యెషయా 43వ అధ్యాయం. And we'll read from verses 1 to 7. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. Isaiah 43 verses 1 to 7. యెషయా 43వ అధ్యాయం మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. Thou passest through the waters, I will be with thee. Through the rivers, they shall not overflow thee. Thou walkest through the fire, they shall not be burned, neither shall the flame kindle upon thee. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనై నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. Lord, precious in my sight, has been honorable, and I have loved thee. Therefore, I will give men for the people for thy life. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. Say to the north, give up, south, keep not back. Bring my sons from far, daughters from the ends of the earth. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగు చేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. One more portion from Titus chapter 2. మరి ఒక భాగం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక and verse 13 and 14. 2వ అధ్యాయం 13-14 వచనాలు. Titus chapter 2 verse 13 and 14. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. Altogether. అందరం కలిసి చదువుకుందాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. Shall we look to the Lord for help? సాయం కొరకై ప్రభు వైపు చూద్దాం. Our loving and heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our living and true God, మా జీవం కలిగిన సత్యమైన దేవా, in the name of the dear Son Lord Jesus Christ, thank you for this wonderful day added in our lives, the Lord's day, to come into thine house. నీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నామములో ఎంతో అద్భుతకరమైనటువంటి ప్రభు దినాన్ని మా జీవితంలో మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ ఇంట్లోకి వచ్చేటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు. And thank you for this day where we have come here to give unto you the glory that is due to your name. ప్రభువా, మీ నామమునకు చెందవలసినటువంటి ఘనతను మీకు చెల్లించుట కొరకై మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. Thank you for the portion of scripture brought our attention. మా గమనికలోనికి తీసుకురాబడిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు. Speak to me and speak to us through thy word. మీ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడండి. Grant us the anointing for this day's ministry. ఈ దినం యొక్క పరిచర్య కొరకై కావాల్సిన అభిషేకం దయచేయండి. Hide thy servants behind the cross. మీ దాసులను మీ సిలువ చాటును మరుగు చేయండి. Thy word may come with power, authority, liberty and simplicity by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మీ యొక్క వాక్యము ఎంతో సరళముగా అధికారంతోనూ బలముతోనూ శక్తితోనూ బయలువెడలను గాక. Fill our hearts with the spirit of worship. ఆరాధన ఆత్మతో మా యొక్క హృదయములను నింపమని Your ప్రార్థన name may be చేస్తున్నాము. glorified and honored. మీ యొక్క నామము మహింపరచబడి ఘనపరచబడును By గాక. faith we appropriate the prayers of all thy saints on our behalf. విశ్వాసంతో ప్రభువా, మా పక్షంగా ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నిటినీ మేము And అన్వయించుకుంటున్నాము. thou be pleased with our offering of our sacrifice of our lips. మా యొక్క జిహ్వా ఫలమును మీకు అర్పించుట ద్వారా మా యొక్క ఆరాధన మీకు ప్రియమైనదిగా ఎంచబడును గాక. Pray with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. వందన స్తోత్రం చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.
Now this happens to be our church promise for this year in chapter 43 of Isaiah verse 4. యెషయా 43వ అధ్యాయం 4వ వచనం సంఘానికి ఇవ్వబడినటువంటి ఈ సంవత్సరం వాగ్దానం. But here today we are going to see the only first phrase of that verse, first line of that verse. ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి మొదటి ఆ లైన్ ని మాత్రమే ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం. Since thou wast precious in my sight. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. If you read the whole chapter, మీరు గనుక ఈ అధ్యాయాన్ని మొత్తం చదివితే there are so many blessings given to God's people. దేవుని ప్రజలకు ఇవ్వబడిన అనేక వాగ్దానాలు మనకు కనిపిస్తాయి. It begins with the attention drawn towards Jacob. మొదట్లోనే ఆ యాకోబును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. In verse 1 it says, thus said the Lord that created thee, O Jacob. ఓ యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా ఈ విధముగా సెలవిస్తున్నాడు. Secondly he said, he that formed thee, O Israel. ఓ ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. Thirdly he says, fear not, I have redeemed you. మూడవదిగా భయపడకము, నేను నిన్ను పిలిచి ఉన్నాను, విమోచించి ఉన్నాను అంటున్నాడు. Fourthly he says, I have called thee by thy name. నాలుగవది పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటున్నాడు. Fifthly he says, thou art mine. ఐదవది నీవు నా సొత్తు అంటున్నాడు. What a wonderful privilege it is. చూడండి ఎంత అద్భుతమైనటువంటి భాగ్యం ఇది. It speaks about God's redeemed people. ఇది దేవుని విమోచింపబడినటువంటి ప్రజల గురించి మాట్లాడబడుతుంది. That one word we are going to meditate on this morning. ఈ ఉదయకాల సమయంలో ఈ ఒక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. I have redeemed thee. నేను నిన్ను విమోచించి ఉన్నాను. As God's children, those who are redeemed by the Lord, దేవుని పిల్లలుగా దేవుని చేత విమోచింపబడినటువంటి వారిగా, it is said that we have a share and our claim on God because he has redeemed us. ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి ఆ దేవునిలో మనకి భాగం ఉన్నది అని చెప్పబడుతూ ఉంటుంది. By faith we can claim God for everything. ప్రతి విషయం కొరకై దేవునిలో మనము ఎంతో అధికారంతో ప్రభువుని అడగవచ్చు. We should believe as God's redeemed children that we are very precious unto him. దేవుని యొక్క విమోచింపబడినటువంటి పిల్లలుగా దేవుని యొక్క దృష్టిలో మనం చాలా ప్రశస్తమైన వారమని మనం నమ్మాలి. We are very precious unto him because Lord Jesus Christ has purchased us and made us as his own by shedding his own precious blood. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తంతో మనల్ని కొన్నాడు కాబట్టి మనం దేవునికి చాలా ప్రశస్తమైనటువంటి వారం. God's desire also is that he wants us to claim our rights and on him for everything. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ దేవునిలో మనం ప్రతిదీ అధికారంతో అడిగి పొందాలని ప్రభు మన జీవితాల్లో కోరుతూ ఉంటున్నాడు. Here this sentence says, since you are precious in my sight. ఇక్కడ ఈ మాట ఈ విధంగా ప్రారంభమవుతుంది, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. God takes all the pleasure to call us precious unto himself. ఆయన మనల్ని తనకు ప్రియమైనటువంటి వారుగా పిలుచుటలో ఆయన ఎంతో ఆనందించేవాడు. But when you look at ourselves, అయితే మన గురించి మనం ఆలోచిస్తే, we are so weak people, మనం చాలా బలహీనులం, so sinful people, మనలో ఎంతో పాపాత్ములం, so much rebellious, hard hearted, ఎంతో కఠినమైనటువంటి హృదయం కలిగి తిరుగుబాటు చేసేవారం. How can God tell us that you are precious? ఏ విధముగా దేవుడు మనల్ని ఉద్దేశించి నీవు నాకు ప్రియుడవు అని చెప్పగలుగుతాడు? Remember, he has not told that to anyone else in this world. జ్ఞాపకం పెట్టుకోనండి, లోకంలో ఇంకా ఏ ప్రజలకు కూడా ఆయన ఈ విధంగా సంబోధించలేదు. Even he did not tell his angels also. తన యొక్క దేవదూతలకు కూడా ఈ విధంగా సంబోధించలేదు. You are precious to me. నీవు నాకు ప్రియుడవు. We are more precious than all his creation. ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతటిలో కూడా మనల్ని ప్రశస్తమైన వారిగా ఆయన ఉంచుతూ ఉన్నాడు. There are so many precious metals in the earth. చూడండి, ఎంతో ప్రశస్తమైనటువంటి లోహాలు భూమిలో మనకు precious stones in the earth. ఎంతో వెలగల రాళ్ళు భూమి నుండి. But that is not important for God. అయితే దేవుడు వాటిని ప్రశస్తమైన వాడిగా చూడట్లేదు. More than that, he said, you are precious to me. వాటన్నిటికంటే మించి నీవు నాకు ప్రియుడవు అంటున్నాడు. And he calls his people by some special names. ఆయన తన ప్రజలను కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు పెట్టి పిలిచిన వాడుగా ఉంటున్నాడు. Psalm 135. చూడండి, కీర్తన 135 and verse 4. 4వ వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. Psalm 135. కీర్తన 135 and verse 4. 4వ వచనం. All together. అందరం కలిసి, యెహోవా తన కొరకు the Lord has chosen Jacob unto himself, Israel for his peculiar. ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. He is calling his people as a peculiar treasure. చూడండి, ఒక తన ప్రజలను స్వకీయ ధనము అంటున్నాడు. For us the treasure is something else. మనకైతే మన యొక్క ధనము, మన యొక్క స్వాస్థ్యం వేరుగా ఉంటుంది. Silver, gold, precious things are there for us. మనమైతే బంగారము, వెండి, వెలగలిగినటువంటి వాటిని ప్రశస్తమైనగా ఉంచుతున్నాం. But for God, అయితే దేవునికి, we are in Telugu there is a nice word. తెలుగులో చక్కని మాట ఉంది. ఏమంటాడు? స్వకీయ ధనం. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి?
ధనంకు ముందు ఒక మాట పెట్టాడుగా, ఏంటి దాని అర్థం ఏంటి? నాది అంటాడు. స్వకీయ, నాది, నా స్వంతది అని. గాడ్ ఇస్ వెరీ పొసెసివ్. దేవుడు చూడండి తన యొక్క విషయం, తనవి అనేటువంటి విషయంలో ఎంతో యు ఆర్ మై పెక్యులియర్ ట్రెజర్. నీవు నా స్వకీయ ధనము అంటున్నాడు. There are several other words, similar words mentioned for children of Israel. ఇశ్రాయేలు ప్రజల గురించి సంబోధిస్తూ ఇలాంటి అనేకమైనటువంటి మాటలు దేవుడు వాడతాడు. Deuteronomy chapter 7. చూడండి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం and verse 6. 6వ వచనం. In English is a very different word. ఇంగ్లీషులో అయితే ఆ మాట వేరుగా చెప్పబడింది. It says, Lord has chosen thee to be a special people unto himself. 7వ అధ్యాయం 6వ వచనంలో ప్రత్యేకమైనటువంటి జనముగా అనేటువంటి మాట ఇంగ్లీష్లో వస్తుంది, కానీ తెలుగులో అయితే నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. As a special people. నీవు నా స్వంత ప్రజలు అంటున్నాడు. ప్రత్యేకమైన ప్రజలు, ప్రత్యేకమైనటువంటి వారు. It's a very special. ఎంతో ప్రత్యేకమైనటువంటి వారు. That's why in one song he writes like this. అందుకే ఒక కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా వ్రాస్తాడు, వింతైన ప్రజలు. వింతైనటువంటి ప్రజలు. It's something different. వీరిని వేరు వారితో పోలిసి తీస్తే ఏదో స్పెషల్ గా ఉంది. You cannot be compared in any part of the creation. ఇంకా సృష్టిలో ఎవరితోనూ దేనితోనూ వీరు పోల్చదగని వారు. Same word in chapter 14 verse 2 Deuteronomy. ఇదే మాట మనకి ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో కూడా కనిపిస్తుంది. It says the Lord has chosen to be a peculiar people unto himself. ఆ దేవుడైన యెహోవా సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. And also in chapter 26 verse 18. చూడండి 26వ అధ్యాయం 18వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. Same word. యెహోవా నీతో చెప్పినట్లు, all together అందరం కలిసి, యెహోవా and the నీతో Lord చెప్పినట్లు avouched నీవే thee తనకు this day స్వకీయ to be జనమయ్యుండి. peculiar people as he hath promised thee. He has avouched thee or elected thee or separated you to be a special people. ఆయన తన కొరకు ప్రత్యేకపరచుకొని ఎన్నుకొని తన స్వకీయ జనముగా ఉండడానికి ఎన్నిక చేసుకున్నాడు. Vouching means putting a stamp on it. చూడండి ప్రమాణం చేసినట్టుగా ఆయన ముద్ర వేస్తూ ఉన్నాడు. What a wonderful privilege. చూడండి ఎంత భాగ్యం. We are not ordinary people. మనం సామాన్యమైనటువంటి వారు. Of course in English in Isaiah 43 verse 1 it says, since you are precious unto me. You know there's something more he wants to do for the precious people. అందుకే ఆ మాట ప్రారంభిస్తూ అంటాడు, మీరు నాకు స్వకీయ జనమైనందున. Then that's why you are honorable for me. కాబట్టి నీవు నాకు ఘనుడవు అంటాడు. That's why I love you so much. కాబట్టి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను. I'll give men for thee, people for thy life. నేను నీ ప్రాణమునకు బదులుగా జనములను అప్పగిస్తాను. Why God has to intervene in such sinful people like us? ఎందుకు పాపాత్ములైనటువంటి మన పక్షంగా దేవుడు అంతగా జోక్యం చేసుకోవాలి? దేనికి? ఎందుకు? What is the reason? ఏంటి కారణం? He loved us. One more word better than that. ప్రేమించాడు. ఇంకా ఆ మాట కాకుండా ఇంకేమన్నా? It's just because of that dash. డాష్ కారణంగా ఆయన జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి అది? By dash, through dash, you are saved. దేని బట్టి? Only His grace. కేవలం కృప ద్వారా మాత్రమే ఇది. No merit from us. ఇక మనలో ఎలాంటి యోగ్యత లేదు. Another translation for grace is ఈ యొక్క కృపకి మరి ఒక మాటలో చెప్పాలంటే unmerited favor. దేనికి మనము యోగ్యులము కామో దానిని ప్రభువు మన మీద కనికరం చూపించి ఇచ్చుట. Unmerited అంటే దేనికి ఎలాంటి there is no merit for us at all from our side. ఇంకా మన ఎలాంటి యోగ్యత లేదు. It's purely His grace. కేవలం ఆయన యొక్క కృప. He wants to do much more than what we are. మనము దేనికి పాత్రులమో దానికంటే మించి ఆయన ఇవ్వాలని ఇష్టపడుతూ ఉంటాడు. Second name given to us. చూడండి మనకి ఇవ్వబడినటువంటి రెండవ పేరు Deuteronomy ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం and verse 9. 9వ వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. Deuteronomy chapter 32 verse 9. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. The Lord's portion is His people. ఆయన స్వాస్థ్య భాగము, ఆయన వంతు. That is important. ఆయన వంతు, His portion, His part is God's people. ఆయన వంతు ఏంటి? ఆయన భాగం ఏంటంటే ఆయన ప్రజలు. Now suppose we ask God, how many acres of land you have? దేవుణ్ణి కనుక మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందంటే what he'll say? ఆయన ఏమంటాడు?
మీరేనా? Suppose in this world, he say, we ask the Lord, how many acres you have? ఒకవేళ దేవుణ్ణి గనక దేవా మీకు ఈ భూమి మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది అని అడిగారు అనుకోండి, అంతా the world is mine, he'll say. లోకం నాది అంటాడు. Suppose in your father's property 4 parts are there for 4 brothers. ఒకవేళ ఒక తండ్రికి 4 కుమారులు ఉంటే నలుగురికి 4 భాగాలు చేశారు అనుకోండి, and you have 1 part, అందులో మీకు ఒక భాగం వచ్చింది, and other 3 brothers have 3 parts. మిగిలినటువంటి 3 సహోదరులకు 3 భాగాలు వచ్చాయి. We ask you, ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీ భాగం ఏంటంటే, what is your portion? మీ యొక్క వంతు, మీ భాగం ఏంటి అని అడిగితే మీరేమంటారు? First 1, 2, 3 is there. Maybe yours is 1 or 2. Then what you'll say? Mine is meedi number 1 ante meeremantaru? My portion is 1. నాది మొదటి భాగం అంటారు. And the rest of it? మిగిలినటువంటిది it's not mine. అది మీకు సంబంధం లేదు. What is Lord's portion? అయితే దేవుని వంతు ఏంటి? ఎవరు? His people. ఆయన జనం. But rest of the world? అయితే మిగిలిన లోకమంతా, I don't need. ఆయన నాకు అక్కర్లేదు, నాకు వద్దు అంటున్నాడు. They are not mine. వారు నా వారు కారు. He is so possessive. చూడండి, ఈ విషయంలో ఆయన ఏమాత్రం రాజీ పడేటువంటి వాడు కాదు. Secondly, he says, చూడండి, Jacob is the lot of his inheritance. యాకోబు నా స్వాస్థ్య భాగము అంటున్నాడు. If the Lord has got any inheritance, it is God's people. ఒకవేళ దేవునికే గనక స్వాస్థ్యం అనేది ఉంటే అది ఆయన జనమే అయి ఉంటున్నారు. He'll put all his soul and mind on that inheritance. ఆ యొక్క స్వాస్థ్యం మీద తన యొక్క మనస్సు, తన యొక్క ప్రాణమంతా పెట్టేవాడుగా. Suppose if we have a plot, ఒకవేళ మీకు ఏదన్నా చిన్న పొలం ఉందనుకోండి, I mean you have a plot where you want to build a house, ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉందనుకోండి, you build a house for yourself, మీ కొరకు ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే what you'll do, మీరేం చేస్తారు? you'll put your heart and soul, make it perfectly well. దాన్ని చక్కగా నిర్మించడానికి మీరు ఎంతో శ్రమిస్తారు. Recently one house was purchased. ఈ మధ్య ఈ దినాల్లో ఒక ఇల్లు కొనుక్కున్నారు. That happens to be the builder's house. అది కట్టినటువంటి వారి ఇల్లు. I mean he is a big builder. ఆయన ఇల్లు కట్టేటువంటి ఆ పనిలో ఉండేటువంటి వాడు. He built that for himself. అయితే ఆయన అనేక మంది కట్టాడు, కానీ ఇప్పుడు ఈ ఇల్లు తనకు కట్టుకున్నాడు. And when we went and saw it, so wonderful, so amazing. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఎంతో చాలా చక్కగా ఆశ్చర్యకరంగా ఆయన కట్టాడు. Everything according to his desire he made it. ఆయన తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా చక్కగా నిర్మించాడు. Ultimately it was sold. తరువాత దాన్ని అమ్మేయాల్సి వచ్చింది. But who is the beneficiary? ఇప్పుడు లాభం ఎవరికి దొరికింది? The one who bought it. ఆ కొన్నవానికి దొరికింది. He said, I don't have to do anything now. ఇప్పుడు ఆ కొన్నవాడు అంటున్నాడు, ఇంకా నేను ఇంక ఇంటి మీద ఏం పని చేయాలి? I wouldn't have done if I had purchased this flat in the beginning itself. ఒకవేళ కనుక ముందే కనుక నేను కనుక ఇది కొనుంటే ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చేది. Who is our inheritance? Who is God's inheritance? అయితే దేవుని యొక్క స్వాస్థ్యం ఏంటి? It is his people. ఆయన ప్రజలు. What is he doing with that inheritance? ఈ స్వాస్థ్యము తోటి ఆయన ఏం చేస్తున్నాడు? He is చేస్తున్నాడు? building his house. ఆయన తన ఇంటిని కడుతూ ఉన్నాడు. How is he building? ఏ విధంగా కడుతున్నాడు? Put his heart, soul and everything into it. ఆయన తన ప్రాణమంతయు పెట్టి ఎంతో ప్రయాసపడి ఆ ఇంటిని కడుతూ So in ఉన్నాడు. English there is one nice hymn. ఇంగ్లీష్ లో ఒక చిన్న పాట ఈ విధంగా ఉంది. He is still working on me. ఆయన ఇంకా నా మీద, నా జీవితం మీద పనిచేస్తూ ఉన్నాడు. Still working. ఆయన ఇంకా పనిచేస్తూ ఉన్నాడు. It's incomplete. ఇంకా అది పూర్తి అవ్వలేదు. When will it be complete? అది ఎప్పుడు పూర్తి అవుతుంది? One day when he is going to come again. ఆయన మరియు ఒక దినాన తిరిగి వచ్చినప్పుడు Still working, still working, still working. ఆయన ఇంకా 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 పనిచేస్తూనే ఉన్నాడు. He is beautifying his house of glory. ఆయన తన మహిమ నివాసాన్ని ఆయన ఇంకా రమ్యపరుస్తూ సౌందర్యపరుస్తూ ఉంటున్నాడు. Next one. చూడండి తర్వాత మాట, Isaiah chapter 43. యెషయా 43వ అధ్యాయం verse 1. మొదటి వచనం. We are called as his own. ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన మన own. ఆయన సొత్తు. There's nobody else for him. ఇంకా మనము కాకుండా ఆయన సొత్తుగా ఎవరు? You are mine. నీవు నావాడవు. You are mine. నీవు నావాడవు. There is no one else for me. నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు. So much precious we are to God. దేవునికి మనము అంత ప్రశస్తమైనటువంటి వారు. There are so many wise people. లోకములో అనేక మంది so many rich people are there. ఎంతో ధనవంతులు ఉన్నారు. So many great people are there. ఎంతో గొప్పవారు ఉన్నారు. So many strong people are there. ఎంతో బలవంతులు ఉన్నారు. But God is not interested. అయితే దేవుడు వారి యందు ఆయనకు ఆసక్తి లేదు. Whom he has chosen? ఎవరిని ఆయన ఎన్నుకున్నాడు? ఎవరిని? Those who are
weak, బలహీనులైనటువంటి వారిని, foolish, బుద్ధిహీనులను, those who are despised, తిరస్కరింపబడినటువంటి వారిని, those who are base people, నీచమైనటువంటి he వారిని, has chosen. అలాంటి వారిని ఆయన ఎన్నుకున్నాడు. And what is he saying now? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? You are mine. నీవు నా సొత్తు. The neglected people are his. ఎవరైతే నిర్లక్ష్యింపబడ్డారో వారు నా వారు. Such a wonderful love of God. అలాంటి అద్భుతమైనటువంటి ప్రేమ దేవుడు. The same word is mentioned in 1 Peter chapter 2 verse 9 also. ఇదే మాట మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం read it all together. చూడండి, ఆ మాట కూడా మనం చదువుకుందాం. 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం and verse 9. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. And also we have read in Titus chapter 2 verse 14. అదే విధంగా మనము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చదువుకున్నాం. All together. అందరం కలిసి ఆ మాట కూడా చదువుకుందాం. Titus 2:14. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. Who gave himself for us, he might redeem us from all iniquity, purifying himself with peculiar people, zealous of good works. తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకునేను. He has not told this to angels. ఆయన నీవు నా సొత్తు అని దేవదూతలకు చెప్పలేదు. He has not told to his beautiful creation. ఆయన అద్భుతముగా సృష్టించినటువంటి రమ్యమైన ఆ సృష్టితో ఈ మాట చెప్పలేదు. So much wealth in his creation. చూడండి, ఆయన యొక్క సృష్టిలో ఎంతో సంపద ఉంది. But yet he doesn't say that. అయినప్పటికీ కూడా ఆ సంపదకి నీవు నా సొత్తు అనలేదు. The lost sinners, the dead in sins, those who were dead in sins, those who were lost from the presence of God, those who were sinners by birth, by choice, he calls them, he redeems them and says, you are mine. దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి దేవుడు వద్దని చెప్పి నశించిపోయినటువంటి పాపాత్ములైనటువంటి వారిని దేవుడు విమోచించి నీవు నా సొత్తు అని అంటున్నాడు. Another name given to us is, చూడండి, మనకి ఇవ్వబడినటువంటి మరి ఒక పేరు Matthew Gospel మత్తయి సువార్త chapter 13. 13వ అధ్యాయం. Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం. And verse 44. 44వ వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. Again, the kingdom of heaven is like పొలములో a treasure. దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెలిగి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును. Brother Buxing gives a simple example here. సో బక్సింగ్ గారు ఒక సామాన్యమైనటువంటి ఉదాహరణ ఈ సందర్భంలో ఇస్తారు. This is the man has been going and searching from place to place, field to field. ఈ మనుషుడు పొలమును కొనాలని ఆయా ప్రాంతాలు తిరిగి ప్రతి పొలమును పరీక్షిస్తూ ఉన్నాడు. So much time he spent. ఎంతో సమయాన్ని ఆయన వెచ్చించాడు. So much travel he has done. ఎంతో ప్రయాణాలు చేశాడు. And so much amount also he spent. ఎంతో డబ్బుని ఖర్చు చేశాడు. But when he found there's something special in one particular place, అయితే ఒక ప్రదేశంలో ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఆయన there కనుగొన్నప్పుడు, he found that some hidden treasure is there. అక్కడ దాచబడినటువంటి ధనమును కనుగొన్నప్పుడు Whatever he had, he gave it everything. అతడు తనకు కలిగి ఉన్నది అంతయు ఇచ్చాడు. He sold everything he had. అతడు కలిగి ఉన్నది అంతయు అమ్మివేసి, What for? దేని కొరకు? To buy that land, that piece of land. ఆ యొక్క స్థలమును కొనడానికి. What is there in that? అందులో ఏముంది? Hidden treasure. దాచబడిన ధనం ఉంది. Do you know you and I are that hidden treasure? నీకు తెలుసా, ఆ దాచబడిన ధనము నీవు నేనై ఉంటున్నాం. We were hidden somewhere in some field, some place, somewhere. మనం ఎక్కడో ఏదో స్థలంలో ఏదో ప్రాంతంలో మనం దాచబడిన వారంగా ఉన్నప్పుడు, But the Son of God had to come, search for that hidden treasure. దైవ కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చి వెతికి దాచబడినటువంటి నిన్ను నన్ను వెతికాడు. You don't know about that. అయితే ఈ సంగతి మీకు తెలియదు. But God knew about it. అయితే దేవుడు ఆ సంగతిని ఎరిగి ఉంటున్నాడు. But when we realize ourselves, ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని గుర్తిస్తామో, Lord, who am I? ప్రభువా, నేను ఏమై ఉన్నాను? What am I? నేనేమై ఉన్నాను? నేను ఎవరై ఉన్నాను? What for you came to this particular field? ఎందుకు మీరు ఈ పొలానికి ఈ వ్యక్తి కోసమే వచ్చారు? We can't explain. దాన్ని మనం వర్ణించలేము. And Brother Buxing explains with one similar example. సోదరుడు బక్సింగ్ గారు ఒక ఉదాహరణ ద్వారా దీన్ని వివరించారు. You take a few ఒక గుప్పిడి మట్టి తీసుకొని, take some earth into your hand and put it in a paper. ఒక చేత్తోటి ఒక గుప్పిడి మట్టి తీసుకొని దాన్ని ఒక పేపర్ మీద పెట్టి, and put a magnet underneath.
ఆ పేపర్ కింద గనక మీరు మ్యాగ్నెట్ అయస్కాంతాన్ని పెడితే, and you keep on rotating it, ఆ అయస్కాంతాన్ని గనక పేపర్ కింద మీరు తిప్పుతా ఉన్నారు అనుకోండి, only one piece was only some items remain. అప్పుడు అయస్కాంతం ఏం చేస్తుందంటే ఆ మట్టిలో నుంచి కొన్ని చిన్ని చిన్ని కణాలని తన వైపు ఆకర్షించుకుంటుంది. What is that? ఏంటది? Gold, silver, precious things. అది బంగారాన్ని ఆకర్షించదు, వెండిని ఆకర్షించదు, వీళ్ళు వెలగల రాళ్ళని ఆకర్షించదు. దేన్ని ఆకర్షిస్తుంది? ఇనుము కణాలని అది ఆకర్షిస్తుంది. You are right, but it is wrong. మీరు కరెక్టే కానీ తప్పు. Something more to be added to that. దానికి ఇంకొక మాట మీరు జత చేయాలి. Rusty, dirty iron. ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ ఇనుము చిలుము పట్టినటువంటి ఆ మురికితో ఉన్నటువంటి ఇనుమ లోహపు కణాలు. That is the hidden treasure for God. ఆ దానిని దేవుడు తన స్వకీయ ధనము అంటున్నాడు. Next one. తర్వాత మనకి ఇవ్వబడిన మరి ఒక Matthew chapter 13. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 45 and 46. 45, 46 వచనాలు Altogether. అందరం కలిసి చదువుకుందాం. Again the kingdom of heaven is like unto a merchant man seeking goodly pearls. వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. Pearl of great price. అమూల్యమైన ఒక ముత్యం. He sold all that he had, bought it. దాన్ని కొనడానికి ఆయన కలిగి ఉన్నదంతయు అమ్మివేశాడు. One great pearl. ఒక గొప్ప ముత్యం. And the pearl, we know how it is formed. మీకు తెలుసు ఆ ముత్యం ఏ విధంగా ఏర్పడుతుందో. It's an oyster. It segregates some fluid and that keeps rotating around it, around a piece of grain of sand actually. It rotates, all the pain, all the agony it has to go through, and finally a beautiful pearl comes out. ఆయిస్టర్ అనేటువంటి ఒక జీవి సముద్రంలో ఉంటుంది. దానికి ఒక చిన్న గాయం తగులుట ద్వారా దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పదార్థము ఇసుక కణము చుట్టూ చేరి అది ఎంతో నొప్పి ద్వారా వెల్లుట ద్వారా అమూల్యమైనటువంటి ఒక ముత్యం తయారవుతుంది. That is what is the church to God. దేవుని యొక్క దృష్టిలో సంఘము అలాంటి అమూల్యమైనటువంటిది. Finally, చివరిగా Luke Gospel chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయం verse 32. 32వ వచనం. Altogether. అందరం కలిసి చదువుకుందాం. Luke 12. లూకా సువార్త 12వ అధ్యాయం verse 32. 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. God is so pleased to call his people as little flock. దేవుడు తన ప్రజలను చిన్న మంద అని పిలుచడానికి ఆయన ఇష్టపడాడు. And Lord Jesus himself says in John chapter 10, my sheep hear my voice. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు స్వయంగా నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్తాడు. He said, I am the good shepherd and the good shepherd gives his life for his sheep. నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం. These are the names given to God's people. దేవుని ప్రజలకు ఇవ్వబడినటువంటి పేర్లు ఇవి. What a wonderful God we have. ఎలాంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Since you are so precious unto me, నీవు నాకు ప్రియుడవైనందున, you are honorable for me, నీవు ఘనుడవైతివి అంటున్నా. I have loved you with an everlasting love. నిన్ను నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించాను. What kind of love he has shown to make us precious. తనకు ప్రియమైన వారిగా మనలను చేసుకోవటానికి ఎంత గొప్ప ప్రేమ ఆయన చూపిస్తూ వచ్చాడు. Lord Jesus Christ, the apostle Paul says, the son of God who loved me and gave himself for me. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని కుమారుడు ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనును అంటున్నాడు. Lord Jesus Christ calls us as his friends. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన స్నేహితులుగా పిలుస్తున్నాడు. Greater love hath no man than this, that a man lay down his life for his friends. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టగలిగినటువంటి వాని కంటే మరి గొప్ప స్నేహితుడు లేడు అని అంటున్నాడు. So much precious we are unto him. ఆయనకు దేవునికి మనం అంత ప్రియమైనటువంటి వారు. But what was the price he paid for our redemption? అయితే మనల్ని విమోచించి ఆ విధంగా చేయటానికి ఆయన చెల్లించవలసినటువంటి క్రయం ఎంత గొప్పదో తెలుసా? We should believe we are redeemed people. మనము బలహీనులమని మనం నమ్మాలి. We should believe that we are redeemed people. మనం విమోచింపబడిన వారమని మనం నమ్మాలి. But what is the value of redemption? అయితే ఆ విమోచన యొక్క వెల, క్రయం ఎంత? In Psalm 49 it says, చూడండి, కీర్తన 49.
Psalm 49, కీర్తన 49 verse 7, 8 and 9. 7, 8, 9 All వచనాలు together. అందరం కలిసి చదువుకుందాం. Psalm 49, 7, 8 and 9. కీర్తన 49, 7 నుండి 9 వరకు అందరం కలిసి. ఎవడను ఏ విధం చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నాడు. వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం గలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. No one can redeem us. ఎవ్వరు కూడా మనల్ని విమోచింపలేరు. The price is very high. ఎందుకంటే ఆ విమోచన ధనం చాలా గొప్పది. But we are supposed to die condemned and be lost forever. మనము మరణ శిక్ష విధింపబడి ఆ విధముగా నశించిపోవలసినటువంటి వారమే. We have to be just like that rusty iron all the time in the earth only. ఎల్లప్పుడూ ఈ భూమిలో చిలుము పట్టినటువంటి ఇనుము వలె ఉండవలసినటువంటి వారం. But what did God do? అయితే దేవుడు ఏం చేశాడు? He sent his only begotten son. తన ఏకైక కుమారుని లోకానికి పంపాడు. Lord Jesus Christ humbled himself. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తనను తాను He తగ్గించుకున్నాడు. was willing to lay down his own life for us. మన కొరకై తన సొంత ప్రాణం అర్పించడానికి ఇష్టపడ్డాడు. We are not redeemed by silver and gold, మనము వెండి బంగారముల చేత విమోచింపబడలేదు, but by the precious blood of the lamb who was shed for us. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్లగా వచ్చి తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చి మనల్ని విమోచించాడు. Christ came to this world as a lamb of God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి దిగి వచ్చాడు. He paid the price for us. ఆయన మనల్ని విమోచించడానికి చెల్లించవలసిన Willing to break his body, shed his precious blood for us. ధనమంతయు చెల్లించి తన యొక్క శరీరమును విరగ్గొట్టి తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. And he called us unto himself. ఆయన మనల్ని పేరు పెట్టి తన దగ్గరికి పిలుచుకున్నాడు. And he pulled us out from the world. ఈ లోకంలో నుండి ఆయన మనల్ని బయటికి లాగాడు. Man is so possessive that he says, "You are mine." కాబట్టి ఆయన అంత ప్రత్యేకమైనటువంటి దృష్టి మన మీద పెట్టి నీవు నా వాడవు, నేను ఇంకా నిన్ను ఎవరికి ఇవ్వను You అంటున్నాడు. know the story of Jacob? మీకు యాకోబు సంఘటన తెలుసు కదా. What is his name? ఆయన పేరేంటి? It's Jacob. What is his meaning? దాని అర్థం ఏంటి? యాకోబు అంటే అర్థం ఏంటి? Deceiver and cunning man. అతడు మోసము చేసేటువంటి వాడు. But yet God loved him. అయినప్పటికీ అతన్ని దేవుడు ప్రేమించాడు. God drew him unto himself. తన దగ్గరికి యాకోబుని పిలుచుకున్నాడు. So terrible, so many things he has done in his life. తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి పనులు చేశాడు. But yet God loved him. అయినప్పటికీ దేవుడు అతన్ని ప్రేమించాడు. God forgave him. దేవుడు అతన్ని క్షమించాడు. Brought him unto himself. తన దగ్గరికి పిలుచుకున్నాడు. Said, "Oh Jacob, I have created you. ఓ యాకోబు, నిన్ను నిర్మించిన వాడని నేనే అన్నాను. I am the one who formed you." నిన్ను చేసినటువంటి సృజించిన వాడని నేనే. What happened to man? అయితే ఈ మనుషునికి ఏమైంది? Man fell down into sin. ఈ మనుష్యుడు పాపంలో పడిపోయాడు. That's why God had to pay the price and restore it again. తిరిగి వాణ్ణి సమకూర్చడానికి దేవుడు ఎంతో క్రయధనం That చెల్లించాడు. is the meaning of redemption. అది ఈ యొక్క విమోచన అంటారు. Paying a price and getting back what you already belong to him. ఏది నీకు చెందిందో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి చెల్లించేటువంటి వెలే విమోచన. That's why Christ died for us. అందుకే యేసుక్రీస్తు ప్రభువు He shed his precious blood for మన us. కొరకు చనిపోయాడు, తన ప్రశస్తమైన And రక్తాన్ని he కార్చాడు. rose again. ఆయన మృతుల్లో నుండి And తిరిగి he has లేచాడు. given us this revelation of this so great salvation. ఈ గొప్ప రక్షణ యొక్క దర్శనాన్ని మనకిచ్చాడు. And he is telling to each one of us today, ఈ దినాన మన ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు, "You are precious to me. నీవు నాకు ప్రియుడు, You are precious to me. నీవు నాకు ప్రియమైన దాని. Remember how much I have loved you. చూడండి, నిన్ను ఎంతగా నేను ప్రేమించాను, How much price I paid for you. నీ కొరకు ఎంత వెల చెల్లించాను, How much I am working in your life." నీ జీవితంలో ఎంతగా నేను పని చేస్తున్నాను. Few more words and then we'll close. కొన్ని మాటలు చూసుకొని మనం See how precious we are to God. చూడండి, దేవునికి మనం ఎంత ప్రశస్తమైనటువంటి వారము. First of all, చూడండి, మొదటిగా Deuteronomy chapter 32. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. We know the story of Jacob. ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో జరిగిన సంఘటన మనకు కనిపిస్తుంది. How much God intervened in his life. దేవుడు తన యొక్క జీవితంలో ఎంతగా జోక్యం చేసుకున్నాడు మనకు. And I'm sure he's the one who's doing the same thing in our lives. అదే దేవుడు మన జీవితంలో కూడా పనిచేస్తూ ఉన్నాడు. Verse 10 altogether. చూడండి, 10వ వచనం Altogether. అందరం కలిసి చదువుకుందాం. He found అరణ్య him in a desert ప్రదేశంలోను land, wasting భీకర howling గల wilderness. పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. Maybe we can put our name and read it. ఇక్కడ ఈ యొక్క వచనంలో మన పేరు పెట్టి చదువుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. We'll read wherever him is there, him is there, him is there. We'll read our name. వాని అతనిని అని ఉన్న చోట మన పేరు పెట్టి చదువుకుందాం Altogether. అందరం కలిసి. He found Paul in a desert land, in the wasting of it. He led Paul about, he instructed Paul, he kept Paul as the apple of his eye. కనుపాపన వలె జీవిరావు కాపాడెను. So precious. అంత ప్రియమైనటువంటి వారు. Secondly, రెండవది Zechariah
జకర్యా chapter 2, రెండవ అధ్యాయం verse 8. 8వ వచనం. Zechariah జకర్యా chapter 2 రెండవ అధ్యాయం and verse 8. 8వ వచనం. It is after Haggai, before Malachi. హగ్గై తరువాత మలాకి కంటే ముందు ఉంటుంది ఈ పుస్తకం. జకర్యా రెండవ అధ్యాయం 8వ It వచనం. says, సైన్యములకు "For thus అధిపతి said the యెహోవా Lord of hosts, out of the సెలవిచ్చినదేమనగా, glory hath sent me unto the మిమ్మును nations ముట్టినవాడు this తన morning. కనుగుడ్డును He that ముట్టినవాడు. toucheth you toucheth the ఎంచి apple of his." తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకున్న అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. Just look at how much protection God has given unto us చూడండి, దేవుడు మనకి ఎంత భద్రత and ఇస్తున్నాడు. how precious we are to Him. ఆయనకు మనం ఎంత ప్రశస్తమైనటువంటి వారం. నిన్ను ముట్టినవాడు, he that toucheth you toucheth the apple of mine eye. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. Not only that, అంతేగా. in Isaiah chapter 62, చూడండి, యెషయా 62వ అధ్యాయం. Isaiah 62 యెషయా 62వ అధ్యాయం verse 3. 3వ వచనం. Isaiah 62 verse 3. యెషయా 62వ అధ్యాయం 3వ వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. Thou shalt be a నీవు crown of యెహోవా glory in the చేతిలో land of భూషణ God and కిరీటముగాను herald. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. But we are not ordinary people. మనం సామాన్యమైన వారం కాదు. He is making us as a crown in his hand, తన యొక్క చేతిలో ఒక కిరీటంగా ప్రభు as a చేస్తున్నాడు. royal diadem in his hand. ఆయన రాజకీయ మకుటముగా చేస్తున్నాడు. Not only that, అంతేకాదు. in Zechariah chapter 9 చూడండి, జకర్యా 9వ అధ్యాయం and verse 16, 16వ వచనం. Zechariah chapter 9 జకర్యా 9వ అధ్యాయం verse 16, 16వ వచనం. and the నా Lord their జనులు God యెహోవా shall save them in the day as a flock, for they shall be as stones of a crown. కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా దినమున వారిని రక్షించును. We are as stones in the crown. మనము కిరీటంలో ఉన్నటువంటి రత్నముల వలె ఉన్నాం. Imagine a stone in the crown. కిరీటంలో ఉన్నటువంటి రత్నాన్ని ఊహించుకోండి. That is the greatest honor anyone can enjoy. ఎవరైనా అనుభవించగలిగినటువంటి గొప్ప ఆనందం. We all know about the Kohinoor diamond. మనకందరికి ఆ కోహినూర్ డైమండ్ గురించి తెలుసు కదా. Where is it now? ఎక్కడ ఉంది ఇప్పుడు అది? Yeah, we all know it is in England, but where is it? ఇంగ్లాండ్ Placed. ఎక్కడ ఉంది? It's with the queen, but where is the queen? It is in the crown of the queen. ఇంగ్లాండ్లో రాణి గారికి ఉన్నటువంటి కిరీటంలో ఉంది. No one has that privilege. ఎవరికి కూడా దాన్ని ధరించేటువంటి ఆధిక్యత లేదు. You and I are stones in the crown which God has. దేవుడు కలిగి ఉన్నటువంటి కిరీటంలో నీవు నేను రత్నముల వలె ఉన్నాం. Malachi చూడండి, మలాకి chapter 3 3వ అధ్యాయం verse 17. 17వ వచనం. All together verse 17. 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. And they shall be mine, the Lord said, వారు నా వారై I make నా up my స్వకీయ jewels, సంపాద్యమైందురు. spare them, తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతికి యెహోవా says, సెలవిస్తున్నాడు. I make up my jewels. ఉందట్లా? ఇక్కడ స్వకీయ సంపాద్యం తెలుగులో. Oh, I see. Okay. సరే, In English it ఇంగ్లీష్లో says it is my jewels. నా యొక్క రత్నములు వంటి వారు అంటున్నాడు. నా ఆభరణాలు. నా ఆభరణాలు అంటున్నారు. God wants to adorn us on himself. ఇప్పుడు దేవుడు మనల్ని వాడుకొని తను తాను అలంకరించుకోవాలని. What a wonderful privilege it is. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత. So precious we are. అంత ప్రశస్తమైనటువంటి వాడు. What did he do for the church? చూడండి ఆయన సంఘము కొరకు ఏం చేశాడు. Acts chapter 20 అపోస్తుల కార్యాలు 20వ verse అధ్యాయం 28. 28వ వచనం. Acts 20 అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28. 28వ వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండుడి. Purchased us by his own precious blood. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. He gave his all. తన సమస్తమును ఆయన సంఘము కొరకు ఇచ్చి వేశాడు. Lastly, in Ephesians 5:25 it says, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25లో Christ loved the church and gave himself for it. క్రీస్తు సంఘమును ప్రేమించి తన్ను తాను
దాని కొరకు అప్పగించుకొనెను. What a great love. చూడండి ఎంత గొప్ప ప్రేమ. Gave his precious blood. ఆయన తన ప్రశస్త రక్తాన్ని Gave his body to be broken. తన యొక్క శరీరం విరుగొట్టబడటానికి Gave up everything. ఆయన సమస్తమును ఇచ్చివేశాడు. Left his throne. ఆయన తన సింహాసనాన్ని Left heaven. పరలోకాన్ని విడిచిపెట్టాడు. Left his glory. తన మహిమను విడిచిపెట్టాడు. Left his honor. తన యొక్క ఘనతను విడిచిపెట్టాడు. Humbled himself. తను తాను తగ్గించుకున్నాడు. Became obedient unto death, even the death of the cross. మరణమగునంతగా, సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. What for? దేని కొరకు? He knew there is something precious. ప్రశస్తమైనది ఒకటి ఉంది అని ఎరిగాడు. That is in the field, in the world. అది లోకం అనేటువంటి పొలములో ఉంది. There's a hidden treasure. అది దాచబడిన ధనముగా ఎంచాడు. There's a stone to be put in his crown. తన యొక్క కిరీటంలో రాళ్ళగా ఉంచవలసినటువంటి వారు ఉన్నారు. There's a pearl of great price. ఎంతో వెలగలిగినటువంటి ముత్యముగా ఎంచాడు. That is you and me. అది ఎవరో కాదు, నీవు నేను. Lastly, we'll read 1 Corinthians chapter 6. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 and 20. 19-20 వచనాలు All together. అందరం కలిసి. 1 Corinthians chapter 6, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 and 20. 19-20 వచనాలు అందరం కలిసి. What మీ know ye దేహము not that దేవుని your వలన body is మీకు the temple of the Holy Ghost అనుగ్రహింపబడి which is in you, మీలోనున్న not పరిశుద్ధాత్మకు your own, bought with a price. ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. We are not our own. మనము మన సొత్తు కాదు. If you realize that redemption and the price that is paid, ఆ యొక్క విమోచనను మీరు గుర్తించి, విమోచించడానికి దేవుడు చెల్లించిన ఆ క్రయాన్ని మీరు గుర్తిస్తే, then we will all glorify God. అప్పుడు మనం దేవుని మనం అందరం మహింపరుస్తాం. Unto you, therefore, who believe, he is precious. ఆ నమ్ముచున్నటువంటి మీకు ఆయన ఎంతో ప్రశస్తమైనటువంటి And వాడు. for him we are precious. ఆయనకు మనము ప్రశస్తమైన వారు. For which what can we render unto the ఓ Lord? ప్రభువా, మీరు చేసినటువంటి గొప్ప క్రియను బట్టి నేను మీకేం Simple చెల్లించగలను? words of worship. సామాన్యమైనటువంటి మాటలతో ఆరాధన. That is pleasing to God. అది ఆ మాటలే దేవుణ్ణి That glorifies సంతోషపరుస్తాయి. God. ఆ మాటలే ఆయన Let us మహిమపరుస్తాయి. glorify God with our body and with our spirit. కాబట్టి మన యొక్క దేహంతోను మన యొక్క ఆత్మతోను ప్రభువుని ఆరాధిద్దాం, మహిమపరుద్దాం.